నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు వరంగల్ హైవే రోడ్ నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్‌లో 100 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి బ్రాండ్ న్యూ 2 బీహెచ్‌కే హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన కాలనీ పేరు, హౌస్ యొక్క ప్రైస్ విషయం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా డైరెక్ట్‌గా లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. వీడియోలోకెళ్ళే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యూన్‌గా ప్రాపర్టీస్ ప్రొవైడ్ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాగే మరికొన్ని మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకురావడానికి మోటివేషన్‌గా ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి శ్రీనివాస హిల్స్ కాలనీలో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ శ్రీనివాస హిల్స్ కాలనీ అన్నది ఎన్ఎఫ్సి నగర్ దగ్గరలో ఉంటుంది. ఎన్ఎఫ్సి నగర్ వచ్చేసి గట్కేసర్ మున్సిపాలిటీలో ఉంటుందండి. వరంగల్ హైవే రోడ్‌కి 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. వరంగల్ హైవే రోడ్‌లో ఉన్న ఔటర్ రింగ్ రోడ్ చౌరస్తాకి ఇది 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఎన్ఎఫ్సి నగర్ మెయిన్ రోడ్‌కి ఇది 1.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఏదైతే శ్రీనివాస నగర్ హిల్స్ కాలనీ అని చెప్పామో ఇక్కడ ఆల్రెడీ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చాలా న్యూ హౌసెస్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి టోటల్‌గా మనకి 4 హౌసెస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. వీటిలో మనకి 3 హౌసెస్ అనేవి సేల్ అయిపోయాయి. ఓన్లీ ఇక్కడున్న లాస్ట్ హౌస్ మాత్రమే అవైలబుల్ ఉందండి. ఈ హౌసెస్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క డైమెన్షన్ వచ్చేసి 18x50 డైమెన్షన్‌లో ఉందండి. 18x50 డైమెన్షన్ అంటే 100 స్క్వేర్ యార్డ్ అవుతుంది. అండ్ హౌసెస్ ముందల రోడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్. అండ్ హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాము. చాలా నీట్‌గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనం హౌస్‌కి సంబంధించిన ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము. గేట్ కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా చూపిస్తున్నామండి. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి 2 బైకులు పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. వెస్ట్ ఫేసింగ్‌లో ఉన్నటువంటి మెయిన్ డోర్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఇటువైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నామండి. చాలా నీట్‌గా రావడం జరిగింది. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. యూపీవీసీ సీలింగ్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ వాల్‌కొచ్చేసి టైల్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి వాష్ ఏరియా రావడం జరిగిందండి. వాష్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. పైకెళ్ళడానికి స్టెప్స్ ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియా దగ్గర వచ్చేసి వాష్‌రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వాష్ ఏరియా రావడం జరిగిందండి. ఇక్కడ నీట్‌గా వర్క్ అనేది చేయించడం జరిగింది. ఏదైతే మెయిన్ డోర్ ఉందో మెయిన్ డోర్ అంతా క్లియర్‌గా చూయించడం జరుగుతుంది. 100% వుడ్ తోటి చాలా నీట్‌గా వర్క్ చేయించారు. హౌస్‌కి సంబంధించిన హాల్ ఏరియా కవర్ చేస్తున్నామండి. ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే కంప్లీట్‌గా మనకి వెట్టిఫైడ్ టైల్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. హాల్ ఏరియా అనేది స్పేసియస్‌గా రావడం జరిగింది. ఇక్కడ హాల్‌లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా కవర్ చేస్తున్నాము. చాలా నీట్‌గా సీలింగ్ అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి టీవీ యూనిట్ అనేది చేయించడం జరిగిందండి. టీవీ యూనిట్ వచ్చేసి మనకి ఇక్కడ టైల్స్ తోటి డిజైన్ లాగా చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ప్లాట్‌ఫామ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కలర్ కాంబినేషన్ చూడవచ్చండి ఎంత నీట్‌గా రావడం జరిగింది. ఇక్కడ ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి పూజా రూమ్ అనేది రావడం జరిగిందండి. చిన్న సైజ్‌గా ఉన్నటువంటి పూజా రూమ్ అంతా కవర్ చేస్తున్నాము. ఇక్కడ కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్‌గా రావడం జరిగింది. కిచెన్ ఏరియాలో మనకి సఫిషియెంట్‌గా షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వాల్‌కొచ్చేసి టైల్స్ చేశారు. అండ్ వర్క్ అనేది మాత్రం చాలా నీట్‌గా చేయించారండి. ఈ హౌస్ యొక్క లొకేషన్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. శ్రీనివాస హిల్స్ కాలనీలో కన్స్ట్రక్ట్ చేశారు. గట్కేసర్ మున్సిపాలిటీ ఎన్ఎఫ్సి నగర్ దగ్గరలో ఉంటుందండి. వరంగల్ హైవే రోడ్‌కి 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇదొచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్ అవుతుందండి. మాస్టర్ బెడ్‌రూమ్ చూసుకున్నట్లయితే సైజ్ ప్రకారంగా చాలా స్పేషియస్‌గా రావడం జరిగింది. ఆపోజిట్‌లో మనకి షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. నీట్‌గా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఏదైతే మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఉన్నటువంటి వాల్ ఉందో వాల్ దగ్గర అయితే బ్యూటిఫుల్‌గా కలర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే మనకి అటాచ్డ్ వాష్‌రూమ్ ప్రొవైడ్ చేశారు. వాష్‌రూమ్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్‌గా రావడం జరిగింది. చాలా నీట్‌గా రావడం జరిగింది. వెస్టర్న్ కమోడ్ ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఇటువైపు వచ్చేసి ఇక్కడ విండో రావడం జరిగిందండి. విండో వచ్చేసి క్వాలిటీగా విండో అనేది పెట్టించడం జరిగింది. మాస్టర్ బెడ్‌రూమ్ క్లియర్‌గా చూపించడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ క్లియర్‌గా చూపించి టెర్రస్ పైనకెళ్ళేసి హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి విండో అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. నార్త్ వైపు వచ్చేసి మనకు ఒకటి డోర్ ఇవ్వడం జరిగిందండి. వాస్తు ప్రకారంగా నార్త్‌కి డోర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అవుతుందండి. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ వచ్చినప్పుడు చూసినట్లయితే మనకి స్పేసెస్‌గా రావడం జరిగింది. ఇక్కడ వాల్‌కి వచ్చేసి బ్యూటిఫుల్‌గా కలర్స్ ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో వచ్చేసి షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేసి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో ఉన్న సీలింగ్ ఏరియా అంతా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ అండి. ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ నుంచి బయటకు వచ్చినట్లయితే బయట వైపు వచ్చేసి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి వాటర్ సంప్ ఏరియా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హౌస్‌కి బోర్ వేయించారండి.
ఇది వచ్చేసి కంప్లీట్‌గా సైడ్‌కి అవుతుందండి. ఇక్కడ వచ్చేసి మనకి మంచిగా వాస్తు ప్రకారంగా సైడ్‌కి ఇక్కడ బోర్ వేయించడం జరిగింది. ఇది వచ్చేసి నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా. టెర్రస్ పైనకెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాస హిల్స్ కాలనీ అంతా క్లియర్‌గా చూపిస్తూ ఈ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ హౌస్ యొక్క టెర్రస్ పైకైతే రావడం జరిగిందండి. టెర్రస్ పైనకొచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్‌గా చూపిస్తున్నాము. ఈ హౌస్ సరౌండింగ్‌లో చూసుకున్నట్లయితే ఇప్పుడిప్పుడే హౌసెస్ అనేది కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారండి. సో, ఇప్పుడే ఇక్కడ హౌసెస్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి ఈ ఏరియాలో హౌసెస్ అనేది చాలా తక్కువ ప్రైస్‌కి సేల్ చేస్తున్నారు. అండ్ ఈ హౌస్ వచ్చేసి మనకి 100 గజాల్లో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్‌గా మరొకసారి కవర్ చేస్తున్నాము. హౌస్ యొక్క రేట్ వచ్చేసి 46,00,000 మాత్రమే చెప్తున్నారండి. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు. స్లైట్‌గా నెగోషియేషన్ అవుతుంది. స్క్రీన్ పైన వస్తున్న బిల్డర్ నంబర్‌కి కాల్ చేసి ఈ హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.